తమిళనాడులోని మహాబలిపురం కరైకల్ మధ్య తీరం దాటింది ఫెంగల్ తుఫాన్. తమిళనాడు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ తీరం దాటిన మరో 24 గంటల పాటు వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో చెన్నై సహా పలు ప్రాంతాల్లో వరదలు కురుస్తున్నాయి. చెన్నై ఎయిర్పోర్ట్ను మూసివేశారు అధికారులు. ఫెంగల్ తుఫాను ప్రభావానికి సంబంధించి విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్, అలాగే తిరుపతి నుంచి మా ప్రతినిధి మూర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అనిల్, ఫెంగల్ తుఫాను ప్రభావం అటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫెంగల్ తుఫాను మహాబలిపురం కరైకల్ మధ్య తీరాన్ని దాటింది. అయితే తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం ఇటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు సముద్ర వాతావరణం అత్యంత అలజడిగా మారినటువంటి తీరుని మనం స్పష్టంగా గమనించవచ్చు. అలలు ఎగసి పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది. అందుకు అనుగుణంగా మత్స్యకారుల హెచ్చరికలు కూడా మరో 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక తుఫాను తీరాన్ని నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తాకినప్పటి నుంచి కూడా బలమైనటువంటి ఈదురుగాలు సుమారు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసినటువంటి పరిస్థితి. ఇటు రాయలసీమతో పాటు ఉత్తర తమిళనాడు అంతటా కూడా బలమైనటువంటి ఈదురుగాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలోనే తీర ప్రాంత ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే ఇటు ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న నెల్లూరులో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టుకు 6వ నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పోర్టులకు 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది. అయితే క్రమంగా తుఫాను బలహీనపడుతున్న క్రమంలోనే పూర్తిగా హెచ్చరికలు కూడా నెమ్మదిగా తొలగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక మరో 48 గంటల పాటు వర్షాలు పడేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి అనకాపల్లి, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనపడుతూ ఉంది. అయితే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా బోట్లన్నీ హార్బర్కే పరిమితమయ్యాయని చెప్పాలి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక నెల్లూరు, చిత్తూరులో ఈరోజు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తద్వారా వరదలు సంభవించేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే తీరాన్ని దాటినటువంటి తుఫాను క్రమంగా బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఆ తర్వాత నెమ్మదిగా తీవ్ర అల్పపీడనంగా పడిన తర్వాత సాధారణ వాతావరణం వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక తుఫాను పెద్ద విలయాన్ని సృష్టించిందని చెప్పాలి. తమిళనాడు అంతటా కూడా కుంభవృష్టి వానలు కురిచాయి. ఇటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఓకే అనిల్.